శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కపయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 92వ సర్గము. భరద్వాజ మహర్షి అనుమతితో భరతుడు సపరివారముగా చిత్రకూటమునకు బయలుదేరుట. తతస్తాం రజనీం వ్యుష్య భరతః సపరిచ్ఛదః కృతాతిథ్యో భరద్వాజం కామాదభిజగామః. భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును సపరివారముగా స్వీకరించి ఆ రాత్రి హాయిగా అచట గడిపెను. శ్రీరాముని దర్శింపవలెనను కాంక్షతో అతడు వేకోజాముననే లేచి ప్రయాణ సన్నద్ధుడై మహర్షి అనుమతిని పొందుటకై ఆయన కడకు వచ్చెను. తం ఋషి పురుష వ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్షచాగతం హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోభ్యభాషత. నరశ్రేష్ఠుడైన భరతుడు మహర్షి కడకు విచ్చేసి ప్రాంజలి అయి నిలబడెను. అగ్ని కార్యములను ముగించుకొని ఉన్న మహాముని తన ఎదుటనున్న ఆ రాజకుమారుని చూచి ఇట్లు నుడివెను. కచ్చిదత్ర సుఖారాత్రి తవాస్మద్విషయే గత సమగ్రస్తే జనః కచ్చిత్ ఆతిథ్యే సంసమేనఘ. ఓ పుణ్యాత్మ, మా ఆశ్రమమున ఈ రాత్రి మీకు హాయిగా గడచినదా? మీ వారందరూ మా ఆతిథ్యమునకు సంతుష్టులే గదా? తెలుపుము. తమువాచాంజలిం కృత్వా భరతో అభిప్రణమ్య చ ఆశ్రమాదభినిష్క్రాంతం ఋషిం ఉత్తమ తేజసం. ఉత్తమ తేజస్వైన మహర్షి కౌసల్యాదులను దర్శనమిచ్చుటకై తన ఆశ్రమం నుండి వెలుపలికి రాగా భరతుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి దోసిలొగ్గినవాడై ఇట్లనెను. సుకోషితోస్మి భగవన్ సమగ్ర బలవాహనః తర్పితః సర్వకామైశ్చ సామాత్యో బలవత్వయా. ఓ పూజ్య మహర్షి, మీ ఆశ్రమమునందు నేను నా పరివారములు వాహనములతో ఈ రాత్రి సుఖముగా నుంటిమి. మీరు సమకూర్చిన అతిథి మర్యాదలతో నేను నా అమాత్యులు బలములు పూర్తిగా తృప్తి చెందితిమి. అపేత క్లమసంతాపాః సుభిక్షాః సుప్రతిశ్రయాః అపి ప్రేష్యానుపాదాయ సర్వే స్మ సుసుఖోషితాః. మీరు ఏర్పరిచిన వసతి గృహములలో నాకును నా పరివారములకును బడలికలు తీరినవి, సంతాపములు తొలగినవి. మీ అనుగ్రహముతో కమ్మని అన్నపానములను ఆరగించితిమి. మేమందరమును ఇచట సుఖముగా గడిపితిమి. ఆమంత్రయేహం భగవన్ కామం త్వాం ఋషిసత్తమ.
సమీపం ప్రస్థితం భ్రాతు మైత్రేణేక్షస్వ చక్షుషా. ఓ పూజ్య మునీశ్వర, మీ కడ సెలవు తీసుకొనుటకై వచ్చి తిని మా అన్నగారి కడకు బయలుదేరెదను. మీ వాత్సల్య దృష్టిని నాపై ప్రసరింపజేయుచు నాకు అనుజ్ఞయిండు. ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః ఆచక్ష్వ కథమో మార్గ కియానితి చ సంసమే. ఓ ధర్మజ్ఞ, ధర్మనిరతుడును మహాత్ముడును అయిన శ్రీరాముని యొక్క ఆశ్రమము ఎక్కడ ఉన్నదో తెలుపుడు. అతడికి వెళ్ళుటకు మార్గమేమి, ఇతడికి అది ఎంత దూరము, దయతో విపులముగా వివరింపుడు. ఇది పృష్టస్థు భరతం భ్రాతృదర్శన లాలసం ప్రత్యువాచ మహాతేజ భరద్వాజో మహాతపాః. అన్నను దర్శించుటకై తహతహపడుచున్న భరతుడు ఇట్లు ప్రార్థింపగా మహా తేజస్వియు తపస్వియు అయిన భరద్వాజ మహర్షి ఆయనతో ఇట్లు నుడివెను. భరతార్థ తృతీయేషు యోజనేష్వజనే వనే చిత్రకూటో గిరిస్తత్ర రమ్య నిర్జరకాననః ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నది పుష్పిత ధ్రువ సంఛన్న రమ్య పుష్పిత కానన అనంతరం తత్సరితః చిత్రకూటశ్చ పర్వతః తయోః పర్ణకుటీతాత తత్రతౌ వసతో ధ్రువం. ఓ భరత, ఈ ప్రయాగకు 2.5 యోజనముల దశక్రోశ దూరములో చిత్రకూట పర్వతము కలదు. దశక్రోశ ఇచట ఏకశేష ద్వంద్వ విధిని అనుసరించి దశచ 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 దశ అని వివరించినచో ఈ దశక్రోశ సమాస పదమునకు 30 క్రోసులు అను అర్థము గ్రహింపవచ్చును. 1 క్రోసు అనగా 2 మైళ్ళు, 30 × 2 60 మైళ్ళు వెరసి ప్రయాగ నుండి చిత్రకూటమునకు 60 మైళ్ళ దూరం ఉన్నట్లు తేలును. ఇప్పటి వారి కొలమానమును బట్టి ఈ రెండిటి మధ్య దూరము 80 మైళ్ళగా పేర్కొనబడుచున్నది. ఆనాటి వారి కొలమానమునకు ఆధునికుల కొలమానమునకు గల తేడా వలన ఈ 20 మైళ్ళ భేదమును సర్దుకొనవచ్చును. లేదా ప్రయాగ నుండి చిత్రకూట ప్రారంభ ప్రదేశమునకు ఆనాడు 60 మైళ్ళ దూరమే ఇండి ఉండవచ్చును. అతటి సెలయేళ్ళు వనములు రమణీయముగా నుండును. అతటి వనములలో మునీశ్వరులు తప్ప మరి ఎవ్వరునూ సంచరింపరు. ఆ గిరికి ఉత్తర భాగమున మందాకిని అని పేరు గల ఒక నది గలదు. ఆ నది యొక్క ఉభయ తీరములను బాగుగా పుష్పించిన వృక్షములతోనూ పుష్ప కాననములతోనూ దర్శనీయములై విలసిల్లుచుండును. నాయనా భరత, ఆ మందాకినికి ఆవలి వైపున చిత్రకూట పర్వతము గలదు. ఆ రెండిటి మధ్య శ్రీరాముని పర్ణకుటీరము గలదు. అందు రామలక్ష్మణులు నివసించుచుందురు. ఇది నిశ్చయము. దక్షిణేనైవ మార్గేణ సవ్య దక్షిణమేవవా గజవాజి రథాకీర్ణాం వాహినీం వాహినీపతే వాహయస్వ మహాభాగా తతో ద్రక్ష్యసి రాఘవం. ఓ మహానుభావ, యమునా నది యొక్క దక్షిణ తీరమును అనుసరించి వెళ్ళినచో 2 త్రోవలు కనిపించును. ఓ సర్వ సైన్యాధ్యక్ష, ఆ రెండింటిలో ఎడమ వైపున దక్షిణ దిశగా సాగిడి నైరుతి మార్గమున నీ చతురంగ బలములను నడిపింపుము. అనంతరము నీకు శ్రీరాముని దర్శనము శీఘ్రముగా కాగలదు. ప్రయాణమితి తచ్చుత్వా రాజరాజస్య యోషితః హిత్వా యానాని యానార్హ బ్రాహ్మణం పర్యవారయన్. అప్పుడు కౌసల్యాది దశరథ మహారాజ పత్నులు ప్రయాణ వార్తను విని వాహనములపై వెళ్ళదగిన వారైనను వారు తమ వాహనముల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు నర్చిరి. వేపమానా కృషాదీనా సహదేవ్యా సుమిత్రయ కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేః. కౌసల్యాదేవి శ్రీరాముని ఎడబాటు వలన పతి వియోగం వలనను కృషించి దీనురాలై ఉండెను. పైగా వార్ధక్య కారణమున ఆమె ఉనికిపోవుచుండెను. అట్టి కౌసల్యాదేవి సుమిత్రాదేవితో కూడి భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హిత కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రప తం ప్రదక్షిణ మాగమ్య భగవంతం మహామునిం అదూరాద్భరతస్యైవ తస్థౌ దీన మనాస్తదా. భరతుని పట్టాభిషిక్తుని చేయవలనని తన కోరిక నెరవేరకపోవుటయే గాక నలుగురిలో నవ్వుల పాలగుటచే కైకేయి మిగుల కృంగిపోవుచున్నది. దానికి తోడుగా లోకనింద ఆమెను ఇంకను కృంగదీయుచున్నది. అందువలన ఆమె సిగ్గుతో తల ఎత్తుకొనలేక ముఖమును నేలకు ఉంచుకొని భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లినది. పూజ్యుడైన ఆ మహర్షికి ప్రదక్షిణమనర్చి ముఖము చెల్లనిదై ఆ దీనురాలైన కైకేయి భరతుని ప్రక్కన చేరి నిలబడినది. తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః విశేషం జ్ఞాతుమిచ్చామి మాతॄణాం తవ రాఘవ.
అంతటా భరద్వాజ మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పటికీ భరతునితో, ఓ రాఘవ, మీ తల్లుల గురించి విశేషముగా తెలుసుకొనగోరుచున్నాను అని పలికెను. ఏవ ముక్తస్తు భరతో భరద్వాజేన ధార్మిక ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచనకోవిద. మహర్షి ఇట్లు అడుగగా ధర్మాత్ముడును మాట్లాడుటలో నేర్పరియు అయిన భరతుడు ఆ మహామునికి నమస్కరించి ఇట్లు వచించెను. యామిమాం భగవన్ దీనాం శోకానసన కర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి. ఏషా తం పురుషవ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా శుశువే రామం ధాతారం అదితిర్యథ. ఓ పూజ్య మహర్షి, మా తండ్రి అయిన దశరథ మహారాజునకు పట్టమహిషియు పట్టరాని దుఃఖము చేతను ఉపవాసముల వలనను మిగుల కృషించి మీ సమక్షమున నిలిచియున్న ఈ దీనురాలు కౌసల్యాదేవి నరోత్తముడును సింహ పరాక్రమముతో వేగగమనుడును అయిన శ్రీరామునకు వామనునకు అదితి వలె ఈమె కన్న తల్లి. అస్యా వామభుజం శ్లిష్టా యైషా తిష్టతి దుర్మనాః ఇయం సుమిత్రా దుఃఖార్తా దేవీ రాజ్ఞస్య మధ్యమా కర్ణికారస్య సాఖేవ శీర్ణపుష్పా వనాంతరే. ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. వణుకుచున్న కౌసల్యాదేవికి ఊతగా ఆమె ఎడమ భుజమును ఆనుకొని దుఃఖార్తయ్యై నిలిచియున్న ఈమె మహారాజు గారి రెండవ భార్యగు సుమిత్రాదేవి. ఈమె ఎట్టి ఆభరణములను ధరింపనిదై వనమునందు పుష్పములన్నీయును రాలిపోయిన గన్నేరు కొమ్మవలే బక్క చిక్కి ఉన్నది. అశ్విని దేవతల వలె సుకుమారులను మిగుల పరాక్రమశాలులను మహావీరులను అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురును ఈ సాధ్వి కుమారులే. యస్యాః కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజా పుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః. క్రోధనామ కృతప్రజ్ఞాం దృప్తాం సుభగవానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యామార్యరూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః. నా సమీపమున ఇచట నిలబడి ఉన్న ఈమెయే నా తల్లియగు కైకేయి. ఈమె మిగుల క్రోధ స్వభావురాలు, వివేక శూన్యురాలు. తానే గొప్ప సుందరినని ఐశ్వర్యవంతురాలనని గర్వపడుచుండునది. రాజ్య లోభము గలది, ఐశ్వర్య దాహము గలది. రూపమును బట్టి ఉత్తమురాలుగా కనిపించుచున్నను ఆ అర్హతలు లేనట్టిది. క్రూరాత్మురాలు, పాపబుద్ధి గలది. ఈమె కారణముననే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యముల పాలైరి. ఈమె వలననే మా తండ్రి దశరథ మహారాజు పుత్రుని ఎడబాటునకు గురి అయి పరలోకగతుడయ్యను. నా అగచాట్లకు అన్నింటికినీ ఈమెయే మూలము. ఇత్యుక్త్వా నరసార్థులో బాష్ప గద్గదయా గిరా స నిసశ్వాస తామ్రాక్షో నాగః క్రుద్ధ ఇవ శ్వసన్. నరశ్రేష్ఠుడైన భరతుడు కన్నీరు గార్చుచు తడబడుచు ఈ విధముగా పలికి క్రోధ కారణముగా కన్నులు ఎర్రబారినవాడై దెబ్బతినిన త్రాచుపాము వలె బుసలు కొట్టుచు నిట్టూర్పులు విడిచెను. భరద్వాజో మహర్షిస్తం బ్రువంతం భరతం తథా ప్రత్యువాచ మహాబుద్ధి ఇదం వచనమర్థవత్. ఈ విధముగా పలుకుచున్న భరతునితో శ్రీరామావతార ప్రయోజనములను బాగుగా ఎరిగిన భరద్వాజ మహర్షి అర్థయుక్తముగా ఇట్లు నుడివెను. నా దోషేనావ గంతవ్యా కైకేయీ భరతత్వయా రామ ప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతి. దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. ఓ భరత, నీవు కైకేయిని తప్పు పట్టవద్దు. ఆమె దోషము ఏమీయూ లేదు. శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో ఎల్లరకును సుఖశాంతులను వర్ధిల్లజేయును. శ్రీరాముడు దండకారణ్యములకు చేరుట వలన దేవతలకును దానవులకును భగవద్ధ్యాన నిరతులైన మహర్షులకును ఈ జగత్తునకు హితమే జరుగును. ఈ సందర్భమున తులసీదాస మహాకవి రామచరిత మానసమునందు పేర్కొనిన వాక్యములు గమనింపదగినవి. నీ తల్లి చేసిన కృత్యమునకు నీవు చింతింపకము నాయన. వాస్తవముగా ఇందులో కైకేయి దోషము కూడా లేదు. ఆమె బుద్ధిని సరస్వతీదేవి కలుషితమొనర్చినది. కానీ భరత, ఇప్పుడు నీవు చేసిన పని మిక్కిలి ఉత్తమమైనది, సముచితమైనది. రఘునాథుని చరణములపై భక్తి కలుగుటయే సమస్త శుభములకు మూలము. అభివాద్యతు సంసిద్ధః
కృత్వా చైనం ప్రదక్షిణం అమంత్ర్య భరత సైన్యం యుజ్యతామిత్య చోదయత్. అంతట భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశమును అతడికి వెళ్ళు మార్గములను మహర్షి వలన ఎరింగి ఆయన ఆశీస్సులను గైకొని వెళ్ళుటకు అనుమతిని పొందెను. పిమ్మట అతడు ప్రయాణమునకు సిద్ధము కావలసినదిగా సైన్యమును ఆదేశించెను. తతో వాజిరథాన్ యుక్త్వా దివ్యాన్ హేమ పరిష్కృతాన్ అధ్యారోహత్ ప్రయాణార్థి బహూన్ బహువిధో జనః. వెంటనే వివిధ వర్గముల వారును ప్రయాణ సన్నద్ధులై బంగారు ఆభరణములతో అలంకరింపబడిన దివ్యములైన పెక్కు గుర్రములను రథములను సిద్ధపరచి వాటిని అధిరోహించిరి. గజకన్యా గజాశ్చైవ హేమకక్ష్యా పతాకినః జీమూతా ఇవ ఘర్మాంతే సఘోషాః సంప్రతి స్థిరే. ఆడు ఏనుగులకును మగ ఏనుగులకును నడుములకు బంగారు తాళ్ళు కట్టబడి ఉండెను. వాటిపై పతాకములను ఎగురవేసిరి. ఆ ఏనుగులన్నీను వర్షాకాల ప్రారంభమున మేఘములు గర్జించున్నట్లు ఘంటానాదములను గావించుచు అచటి నుండి బయలుదేరెను. వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ ప్రేయుః సుమహార్హాని పాదైరేవ పదాతయః. అమూల్యములైనవి చిన్నవి పెద్దవి అయిన వివిధములగు వాహనములపై యోధులు ఎల్లరునూ బయలుదేరిరి. కాల్బలముల వారు కాలినడకతో వారిని అనుసరించిరి. అధ యాన ప్రవేకైస్తూ కౌసల్యా ప్రముఖా స్త్రియః రామదర్శన కాంక్షిణః ప్రయయుర్ముదితాస్తదా. పిమ్మట కౌసల్యాదేవి మొదలగు రాణులు సముచితములైన వాహనములను ఎక్కి శ్రీరాముని దర్శింపవలెనడి తహతహపాటుతో సంతోషపడుచు అతడి నుండి ప్రయాణమైరి. చంద్రార్క తరుణాభాసాం నియుక్తాం శిబికాం శుభాం ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః. సా ప్రయాత మహాసేనా గజవాజిరథాకుల దక్షిణాం దిశమావృత్య మహామేఘ ఇవోత్థితః. వనాని చ వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః గంగాయాః పరవేలాయాం గిరిష్వపి నదీషు చ. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు వశిష్ఠాది మహర్షుల ఆమోదముతో ఉదయించుచున్న సూర్యచంద్రుల కాంతులతో విలసిల్లుచున్న పల్లకీనెక్కి తన పరివారములతో కూడి బయలుదేరెను. గజయూధములతో అశ్వముల సమూహములతో వరుసలు దీరిన రథములతో కూడిన ఆ మహాసేన దక్షిణ దిశగా కదలి దట్టమైన మేఘముల వలె బయలుదేరెను. ఆ సేన గంగానది యొక్క పశ్చిమ భాగమున గల పర్వతముల యందును నదీ తీర ప్రదేశముల యందును మధ్య మధ్య ఆగుచు మృగములతో పక్షులతో నిండిన వనములను దాటుచు ముందునకు సాగెను. సా సంప్రహృష్ట ద్విపవాజియోధ విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ప్రతి గాహమాన రరాజసేన భరతస్య తత్ర. గజాశ్వయోధులతో కూడిన భరతుని సేన చక్కగా శోభిల్లుచు మహోత్సాహముతో సాగిపోవుచుండగా పరిసరములలోని మృగములను పక్షులను భీతిల్లుచుండెను. క్రమముగా ఆ సేన ఒక మహావనమున ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 29వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 92వ సర్గము సమాప్తము.